స్వీటీ అంటే నీకెంత ప్రాణమో, తన కోసం నువ్వెంత బాధపడుతున్నావో చెప్పటానికి ఈ గాయమే నిదర్శనం. కానీ ఏ ప్రేమ ఊరికే పుట్టదు, ఏ బంధం ఊరికే ముడిపడిపోదు. ఒక మనసుకి మరో మనసుకి ఏదో ఒక విడదీరాని అనుబంధం ఉంటేనే ఇలా జరుగుతుంది. ఎంత ఆలోచించినా పాప మీద నువ్వు ఎంత ప్రేమ పెంచుకోవడానికి కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు. దానికి సమాధానం నాకు తెలియదండి, నా గుండెకే తెలుసు. నాకు తెలియకుండానే ఈ గుండె స్వీటీ మీద ఆకాశమంతా ఆప్యాయతని పెంచుకుంది. స్వీటీ ప్రమాదంలో పడగానే కన్నబిడ్డకి ఆపదొస్తున్నంతగా ఈ గుండె అల్లాడిపోయింది. అందుకు కారణం ఏంటో ఈ గుండెకి ఆ దేవుడికే తెలియాలండి. నీది అమాయకత్వమో పిచ్చితనమో అర్థం కావట్లేదు రాధిక. ఎందుకలా అంటున్నావు? అవును కార్తిక్, ఆ పిల్ల ఎక్కడో రోడ్డు మీద పరిచయం అయ్యింది. ఆ పరిచయాన్ని అక్కడే వదిలేయాలి. అంతేగాని ఏదో కడుపును పుట్టిన బిడ్డయినట్టు, బలమైన పేగుబంధం ఉన్నట్టు ఇలా చేతులు కాల్చుకోవడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. సకల, ఒకరి మీద ఆప్యాయత ఏర్పడ్డానికి పేగుబంధమే ఉండాల్సిన అవసరం లేదు. అంతకంటే బలమైన ప్రేమ బంధం ఉంటే చాలు. ఇలాంటి సోషల్ మీడియా కొటేషన్స్ చెప్తే ఇంకేం మాట్లాడతాం? ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అనుకుంటా. నీకిలాంటి ప్రేమ విలువ తెలీదు గాని మనం వెళ్దాం పద. అమరాధిక, సేవలు చేస్తున్నాడు. ఇక రాధికలో ఉన్నది పల్లవి గుండె అని తెలిస్తే ఇంకేమైనా ఉందా? విడిగా ఆ విషయం తెలిసే లోపే ఆ గుండె ఆగిపోవాలి. నేనే ఆగిపోయేలా చేయాలి. కార్తిక్ని పల్లవిని వేరు చేసినట్టే కార్తిక్కి గుండె దగ్గర కాకుండా దూరం చేయాలి. ఏం చెప్పాను? మీకేం చెప్పాను? పాపని కంటికి రెప్పలా చూసుకోండి, అది ఇక్కడి నుంచి అడుగు బయటకు పెట్టడానికి వీల్లేదని చెప్పానా లేదా? మరి నా మనవరాల్ని ఎవరో వచ్చి కిడ్నాప్ చేస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారు? నా మనవరాల్ని చూసుకోవడం కోసం మీకు వేలకు వేలిస్తుంటే మీరెంత నిర్లక్ష్యంగానే ఉండేది? స్వీటీని చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉన్నాం మేడం. తనని బయటికి వెళ్ళనివ్వకుండా రూమ్లో పెట్టి గడియ కూడా పెట్టాం. కానీ రూమ్లో ఉన్న పాప ఎలా కిడ్నాప్ అయ్యిందో మాకిప్పటికీ అర్థం కావడం లేదు. ఎవరు నా మనవరాల్ని కిడ్నాప్ చేసింది? నాకు తెలియకుండా నా మనవరాలకి శత్రువులు ఎవరున్నారు?
తెలియదు మేడం. డిఎస్పి కార్తీక్ కృష్ణ గారు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆయన రాధిక గారు టైంకి పాపను కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇప్పుడు హాస్పిటల్లో పాప దగ్గర కూడా వాళ్లే ఉన్నారు మేడం. దగ్గరుండి పాపని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఆపో ఆ, ఆపో, వాళ్ళ గురించి నాకు చెప్పకు. వాళ్ళ ప్రస్తావన నా దగ్గర తీసుకురాకు. అసలు ఎవడు వాడు? నా మనవరాల్ని హాస్పిటల్లో జాయిన్ చేయడానికి వాడెవడు? వాడి దగ్గరుంటే నా మనవరాలికి ఎప్పటికైనా ప్రమాదమే. అలాంటిది వాడు నా మనవరాల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడంటావా? అయినా పాపకి ప్రమాదం జరిగిన వెంటనే నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా. నేనొచ్చి నా మనవరాల్ని దగ్గరుండి చూసుకునేదాన్ని కదా. నాకెందుకు ఫోన్ చేయలేదు? మీకు చాలాసార్లు ఫోన్ చేశాం మేడం, కానీ మీ ఫోన్ కలవలేదు. నర్మాయ్, తప్పు చేసిందే కాకుండా కుంటి సాకులు చెప్పావంటే మీ అందరినీ చంపేస్తాను. అసలు నా మనవరాలు హాస్పిటల్లో ఎలా ఉందో, ఏ పరిస్థితుల్లో ఉందో చూస్తావే. పదా రా. రాధిక, స్వీటీకి ఎలాంటి ప్రాబ్లం లేదని డాక్టర్ చెప్పారు కదా, ఇంకెందుకు బాధపడతావు చెప్పు. ఆ కృష్ణయ్య దయ వల్ల స్వీటీకి ఏం కాలేదు కాబట్టే సరిపోయిందండి. అదే జరగరాందేదైనా జరుగుంటే ఆ ఊహొస్తేనే ప్రాణం పోతుందండి. ఏమండి, పాపని ఇంకా హాస్టల్లో ఉంచితే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. అందుకే ఉన్న పలంగా పాపని మన ఇంటికి తీసుకెళ్ళిపోదామండి. అలాగే వాళ్ళ అమ్మమ్మని అడిగి పాపని మనమే పెంచుకుందాం. రాధిక, ఏడ్చి కళ్ళు వాలిపోయాయి. వెళ్ళి ఫేస్ వాష్ చేసుకురా. బాబు ఒక్క నిమిషం. చెప్పండి మేడం. నీకు డిఎస్పి కార్తీక్ కృష్ణ గారు తెలుసుగా? తెలుసండి. యాక్సిడెంట్ అయిన పాపం జాయిన్ చేశారు కదా. అతనే. తీసుకో. ఎందుకండి? తీసుకోవయ్యా, తీసుకో. ఒక్క 10 నిమిషాలు డిఎస్పి కార్తీక్ కృష్ణ ఐసీయూలో ఉండకూడదు. మేడం, అది తప్పు కదండి. అలాగే మేడం. సార్, 10 నిమిషాల్లో డాక్టర్ గారు పాపను చెకప్ చేయడానికి వస్తారన్నారు. ఈలోగా మిమ్మల్ని ల్యాబ్ రిపోర్ట్స్ తీసుకురమ్మన్నారు. అలాగే.
నా పర్స్ ఏది? అయ్యో, మీరెప్పుడు వచ్చారు? ఇందాకే వచ్చాను సార్. స్వీటీకి ఎలా ఉంది సార్? పర్వాలేదు, నో ప్రాబ్లం అని డాక్టర్ చెప్పారు. అవును, స్వీటీ వాళ్ళ అమ్మమ్మకి ఫోన్ చేసి ఈ విషయం చెప్పారా? చెప్పాను సార్, వచ్చేస్తామని చెప్పారు. ఆవిడ వచ్చాక ఒకసారి నాకు కాల్ చేయండి, నేను ఆవిడతో మాట్లాడాలి. అలాగే సార్. అత్తయ్య, మీరేంటి ఇక్కడ? హాస్పిటల్కి ఎందుకు వస్తారు? ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే వస్తారు. ఏం ప్రాబ్లం అత్తయ్య? ఏమైంది? ఏమైందో డాక్టర్ చెప్తారులే గాని నువ్వేంటిక్కడ? నాకు బాగా కావాల్సిన పాపకి యాక్సిడెంట్ అయితే తీసుకొచ్చాను. నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా సరే ప్రాణాపాయ స్థితిలో ఉంటారు, లేదంటే పైకెళ్ళిపోతారు, అంతేగా? నువ్వు పాపం తీసుకుని బయటకు వచ్చేయ్. అలాగే మేడం. ఎవరికి కనిపించకూడదు. ఎస్, కమ్ ఇన్. చెప్పండి మేడం. స్వీటీ అనే పాపకి మీరు ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా? అవును మేడం. మీరు? నేను స్వీటీ వాళ్ళ అమ్మమ్మని. ఓ అవునా, ప్లీజ్ టేక్ యువర్ సీట్. నో, నేను కూర్చోవడానికి రాలేదు. నా మనవరాల్ని తీసుకెళ్లడానికి వచ్చాను. పాపకి ట్రీట్మెంట్ జరుగుతుంది మేడం. ఇలాంటి కండిషన్లో పాపని కదిలించడం అంత మంచిది కాదు. ఇప్పుడు పాప హెల్త్ కండిషన్ ఎలా ఉంది? షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. నో ప్రాబ్లం అండి. సో ఇప్పుడు మా పాపని నేను తీసుకెళ్ళిపోవచ్చు కదా? ప్రాబ్లం ఏం లేదు కదా? అది కాదు మేడం, కాస్త రికవరీ అయ్యాక అప్పుడు తీసుకెళ్ళటం బెటర్. షట్ అప్. ఇంతకంటే పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తాను. మీకంటే పెద్ద డాక్టర్లతో నా మనవరాలకి ట్రీట్మెంట్ చేయిస్తాను. ఆ స్తోమత నాకుంది. ఏం చేస్తుంది ఈవిడ? ఎవరైనా అడిగితే వాళ్ళమ్మమ్మ గారు వచ్చి తీసుకెళ్లిపోయారని చెప్పు. అంతకు మించి ఒక్క మాట కూడా నువ్వు ఎక్కువ మాట్లాడకు, అర్థమైందా? అది కాదు మేడం, పాపని జాయిన్ చేసింది డిఎస్పీ కార్తీక్ కృష్ణ గారు. ఆయనకు తెలియకుండా మీరు పాపని తీసుకువెళ్తే నాకు ప్రాబ్లం అవుతుంది. ఏయ్, అతను డిఎస్పీ అయితే ఏంటి, ఎస్పీ అయితే ఏంటి? నా మనవరాల్ని తీసుకెళ్లే హక్కు నాకుంది. అతనికి చెప్పాల్సిన అవసరం ఏంటి? నా మనవరాలి మీద అతని పెత్తనం ఏంటి? నాన్సెన్స్. చూడు, అతను అడిగితే జస్ట్ వాళ్ళమ్మమ్మ తీసుకెళ్ళింది అని మాత్రమే చెప్పు. ఎవరు, ఏంటి, సీసీ ఫుటేజ్ లాంటి డీటెయిల్స్ అడిగితే అస్సలివ్వకు. ఇస్తే నువ్వే ప్రాబ్లమ్స్లో పడతావు.
గారు మిమ్మల్ని మేడం పాపనెందుకు కదిలిస్తున్నారు? అంటే అది కదిలించడం కాదు మేడం, సరిగా పడుకోబెడుతున్నానంతే. ఓ అవునా. పాప త్వరగా కోలుకుని ఈలోగా వాళ్ళ అమ్మమ్మ గారు కూడా వస్తే బాగుండు. స్వీటీని ఇలానే మా ఇంటికి తీసుకెళ్ళిపోతాం. చూద్దాం మేడం, మీరు అనుకున్న విధంగా జరుగుతుందేమో. పాప జాగ్రత్త. దేవి, ఏమైంది? రాధిక లోపలే ఉంది మేడం. ఈ రాధికొకటి నా ప్రాణానికి. ఇప్పుడేం చేయాలి? పాపని ఎలా తీసుకెళ్ళాలి? సిస్టర్ చెప్పండి మేడం. ఎవరో రాధికట, చాలా ఎమర్జెన్సీ అట. డాక్టర్ గారు అర్జెంటుగా రమ్మంటున్నారు. అవునా? ఐసీయూలో ఉన్నారు మేడం, నేను చెప్తాను. సరే. రాధిక గారు, మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మని చెప్పారు. అలాగే సిస్టర్. ఏమండి, త్వరగా రమ్మంటున్నారు. డాక్టర్ గారు పేషెంట్స్ని చూడటానికి రౌండ్స్కి వెళ్ళారండి. రాగానే చెప్తాను. సరే. స్వీటీ, 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 స్వీటీ. ఇక్కడ ఒక పాపని ఏమైనా చూసారా? స్వీటీ. రాధిక, ఏమైంది? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? ఏమండి, రూమ్ లో స్వీటీ లేదండి. వాట్? రూమ్లో స్వీటీ లేకపోవడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదండి. డాక్టర్ గారు పిలిచారని చెప్తే వెళ్ళాను. తిరిగి వచ్చి చూస్తే పాప అక్కడ లేదు. ఒకవేళ వేరే రూమ్కి ఏమైనా షిఫ్ట్ చేశారేమో. డాక్టర్ని అడుగుదాం పదా. డాక్టర్, డాక్టర్, రూమ్లో స్వీటీ లేదేంటి? పాపని వాళ్ళ అమ్మమ్మ గారు తీసుకెళ్లారు సార్.